అందరికీ నమస్తే అండి. మీరు చాలా మంది ధరించింది చూసింటారు ఈ మాలని. ఇది కరంగిని మాల అంటారు. సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఎవరైనా పొలిటీషియన్స్ కానీ లేకపోతే మామూలు సాధారణమైన వ్యక్తులు కూడా ధరించడం చూసింటారు. దీనివల్ల ఏం బెనిఫిట్స్ అంటే మనకి బ్లాక్ మ్యాజిక్ నుంచి మనల్ని సేవ్ చేస్తుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం సేవ్ చేస్తుంది. దిష్టి ప్రభావం మన మీద ఉండదు. ఏంటంటే మనం ఏదైనా కార్యక్రమాన్ని నెరవేర్చాలన్నప్పుడు మన మీద కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వర్క్ అవుతుంటాయి, మనకి పనులు జరగకపోతుంటాయి. సో దాని అన్నిటికీ మనం దూరంగా ఉండాలా, సేఫ్గా ఉండాలన్న వాళ్ళు ధరిస్తుంటారు. ఇది మనకి మార్కెట్లో చాలా దొరుకుతుంటాయి, కానీ ఫేక్ ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్. సో జెన్యూన్ ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది వెతుకుతుంటారు. సో మీకు జెన్యూన్ కావాలనుకుంటే పక్కన కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళు మన హైదరాబాద్ పాత బస్తీలోనే వాళ్ళ షాప్ కూడా అడ్రస్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళైనా సరే విజిట్ అవ్వచ్చు. లేదు అంటే వాళ్ళు మీకు త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తారు. అదే కాకుండా మీకు అబ్రాడ్ కంట్రీస్ కూడా మీకు షిప్పింగ్ చేసే సదుపాయం ఉంది. అండ్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ప్యాకెట్ ఒకటి వస్తుంది. ఇందులో మీకు సుబ్రహ్మణ్య స్వామి ఫోటో, దీంతో పాటు మీ కరంగని మాల ఇలా వస్తుంది. దీంతో సపరేట్ పౌచ్లో వస్తుంది. దాంతోపాటు మీకు సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. అంటే జెన్యూనా లేదా ఫేకా అని చెప్పి మీకు సర్టిఫై చేయండి కాదండి, మీకు రుజువు చేయడానికి విత్ సర్టిఫికేట్తో పంపిస్తారు. దాంతోపాటు మీకు ఈ బ్రేస్లెట్ టైప్ మోడల్ మీకు చేయి ధరించే కదా, అలాంటిది మీకు వస్తుంది. దీంతోపాటు పూజ చేయించిన విభూది మీకు పంపిస్తారు. దాంతోపాటు రుద్రాక్ష కూడా మీకు వస్తాయి. ఇవన్నీ మీకు ఒకే ప్యాక్లోనే మీకు పంపిస్తారు. అండ్ మీ కరంగిని మాల ఇది ఎలా ఉందో దీంట్లో సైజెస్ కూడా మీకు ఎలా కావాలనేది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వాడే పద్ధతి ఎలా ఉంటుందంటే, మీరు తీసుకున్న వెంటనే మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికైనా వెళ్ళి పూజ చేయించచ్చు. లేదు అందుబాటులో లేదు సుబ్రహ్మణ్య స్వామి గుడి అనుకుంటే ఒకవేళ శివుడి గుడికైనా వెళ్ళి మీరు పూజ చేయించి మీరు ధరించుకోవచ్చు. అండ్ దీని నియమాలు ఎలా ఉంటాయంటే, మీరు ఏదైనా చావుకి వెళ్ళినప్పుడు మాల తీసేసి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మందు తాగినా చికెన్ ఇలాంటి అలవాట్లు ఉన్నప్పుడు తీసేస్తే మంచిది. ఒకవేళ తీయకున్నా కూడా యాక్సెప్టెడే అని చెప్పారు. సో మీరు ఆలస్యం చేయకోకుండా, ఎందుకంటే ఇప్పట్లో నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఎదుగుదలని తొక్కేయాలని చేసే ప్రయత్నాలు చాలా జరుగుతుంటాయి మన చుట్టూ. కాబట్టి ఆ దుష్టుల నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ దూరం ఉండాలని మీరు ఈ కరంగిని మాల ధరించుకొని సేఫ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. మీకు ఎవరు కావాలనుకున్న వాళ్ళు పక్కన నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఓ నమః శివాయ. అదేమైద్దిలే, ఆడేమైనా ఫుడ్ పెట్టినారా బయట? ప్లేట్లో చూడు, ప్లేట్ ఇచ్చినా. ఏం ఫుడ్? మన ప్లేట్ ఇచ్చినాను, ఫుడ్ ఏముందేమో చూడు బయట. ఆ ప్లేట్లో ఏమైనా ఉందో, ఖాళీనా ఏమైనా ఉందో తీసుకురా. ఏం ఫుడ్ వస్తుందనా? ఫుడ్ వచ్చేది కాదు, ప్లేట్లో ఉంటుంది చూడు, ఏమైనా పెట్టింటారు చూడు. ఏం ఫుడ్ నువ్వు? తేరా నీ ఎందుకు అవన్నీ? ఏం ఫుడ్ ఎందుకు? నీ ఎందుకు ఎందుకో పెట్టింటారా? డోర్ వేసి అమ్మాయి ఎంతసేపు నుంచి ఎప్పుడు తిందామా అని వెయిటింగ్. వేసే డోర్ వేసి, వేసే డోర్ వేసి. అర్థం కాదా? కాదనా ఇచ్చేది ఏందో ఎక్కువ ఇచ్చి సావచ్చు కదా. ఏంది ఇచ్చేది? ఏంది తిన్నావా? తిన్నా కదా. ఏం తిన్నావు? బిర్యానీ కాదేం ఇప్పుడు అది? ఏంది ఆడబెట్టినారు ప్లేట్ ఉంటాడా? మన ప్లేట్ ఎట్లా బయట పోయింది అంటాడా? నేనే పెట్టినానులే వాళ్ళు అడిగితే. వాడు తెచ్చిన ప్లేట్ ఎట్లా ఇస్తావునా నువ్వు? ప్లేట్ ఇవ్వడం కాదురా, బిర్యానీ చేసుకున్నారు, మటన్ బిర్యానీ. వాసన వస్తుంది. నేను అమ్మ అప్పటి నుంచి బయట వినడాల, ఫోన్ వస్తానన్నా బయట పోయి వాసన వస్తుంది. ఏం మనం ఇప్పుడు అందరితో కలిసిపోయి బతకల్లా, అందరితో మంచిగా ఉండాలా. ఏం సిగ్గేముంది దాంట్లో? ఇప్పుడు ఏం చేసినావు? ఏం పోయి బెల్లు కొడితే మాట్లాడిస్తే మేము కొత్తగా వచ్చినామంటే తెలుసులే మీరు పలానోళ్ళు కదా అన్న. అవును కండి, సరేలే ఇప్పుడు మాట్లాడినాము. ఇప్పుడు మాట్లాడిచ్చి గుర్తు పలానోళ్ళు అంటే అవు మీరా అని మాట్లాడిచ్చిరి. మళ్ళా సర్లేని వచ్చేది, మళ్ళా పోతే మళ్ళా ఇంకోరుండ్రి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే 3 సార్లు తిరిగినాక వాళ్ళే ఇంక అడిగిరి, ఏం బాబు ఏమైనా కావాలా, ఏం పని మీద వస్తున్నావు, అంతగా 3 సార్లు వచ్చినావు ఏమండ్రి. వాళ్ళే 3 సార్లు పోయి పని జరగలేక 3 సార్లు పోయినా, పని జరిగింది ఒకటేసారికి అయిపోయింది. ఏం పని?
ఇంకా చెప్తే కొంత ఏదో చేసినట్లున్నారు, వాసన బాగా వస్తుంది అంటే మటన్ బిర్యానీ చేసినామ్మా అని. వాళ్ళు ఇంకా ఏమన్నా అడగలే, వాళ్ళ మనకు ముందే నాకు వద్దు అండి. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ మనకు ముందే నాకు వద్దు అండి. వాళ్ళకి అర్థమైపోయింది. అడక్క ముందే నాకు వద్దు అన్నా అంటే వీడికి కాలనే కదా. ప్లేట్ ఏమైనా తెచ్చిమ్మా పెడతాము అని. నేను అట్లా తీసిపోతే బాగుండదు, బయట పెట్టేసింట ప్లేట్లో పెట్టానండి. ఏ బజార్ మమ్మడ చిల్లర మమ్మడ ఏడైనా నువ్వు ఏంది ఎవడైనా అడుగుతాడా ఏమో కొత్త పరిచయాలు, అది కాక పోయి వాళ్ళు చేసినారా ఏమనుకోండి. వాసనే చెప్పా భారీ ఉందని, ఒకసారి కొంచెం భారీ ఉందని. ఒకసారి కొంచెం ఏం సిగ్గు అంటివి, ఏందండి ఎట్టడుతావంటివి? అసలు నీకేమన్నా ఉందా, నీకేమన్నా కానాగలా ఏమన్నా ముక్కలు మెత్తగా అట్లే కొట్లమ్మడా అట్లా కాదు. అసలు ఎవరు పిచ్చుకోమంటారు ఏమనుకోవాలి బజార్ అంతా అంటే ఏమనుకో చీపు వీళ్ళు లేగి భాగాలు అనుకోవాలి. ఇప్పుడు ఏం మేనస్ ఉందా నీకేమన్నా, థింకింగ్ ఉందా ఏమన్నా? డంకింగ్ ఉంది. ఏ కొట్టమ్మడా అసలు ఏమైంది, ఏం చేస్తారు? చిల్లర కొట్టేస్తారా బజార్లో? కొంపలు ఆడబోయిన కూడబోయింది నువ్వు. ఏమి ఆర్డర్ పెట్టుకుంటే కదా? ఆర్డర్ వీళ్ళు ఇంట్లో చేసి అమ్ముతారా? చేసి ఎవరు అమ్ముతారు? వాళ్ళు ఎదురింటి వాళ్ళు అమ్ముతారా చేసి? వాళ్ళు కాదు నువ్వు అంటాడు, నేను బయట హోటల్ పెట్టి తినచ్చు. వాళ్ళదే కాల్లా చిల్లర చేసావు, చిల్లర మమ్మడా ఎట్లా తింటాను? సిగ్గు లేకుండా మానం మరది తీసాను నువ్వు. ఇట్లా ఉండబట్టి ఎవడైనా కానీ ఏ పక్కింటారండి అసలు ఎట్లా అడుగుతారా? నీకు ఎట్లా అడుగుతారు? తెలుస్తావు. నేను ఎట్లా అడిగినాను, రేపటి నువ్వు అడుగు. చిల్లర మమ్మతో చిల్లర చేసుకుంటాను. యాడికైనా వచ్చినప్పుడు అంతా మన అనుకోవాలా, మన వాళ్ళే అనుకోవాలా, అప్పుడే కలిసిపోతాము. కలిసి కట్టుకుని మాట్లాడు పర్లే, చెయ్యి పర్లే, కానీ కూడ అడగడం ఏంది నువ్వు? కూడేముంది ఇప్పుడు పల్లెటూరులో అందరం ఒకరికొరు మాట్లాడుకోమా? మాట్లాడుకో. మళ్ళీ పల్లెటూరు అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఏం మెల్ల అప్పుడు సంస్కృతిని తీసుకొస్తాను. ఏం తీసుకొస్తాను? నా బొమ్మలు ఒకడే తీసుకొని వస్తావా? అబ్బా చీపాను అనుకుంటారుగా, చేస్తావు అట్లా కొబ్బల్ని. వాళ్ళ ఊరికే కింద నుంచి పైకి చూసి ఆయన ముస్లిం ఎందుకో తుప్పుక్క నుంచి ఏంటో తెలియదు. తింటాను ఊరికే ఉన్న ప్లేట్ ఏమో ఒక్కగా నమ్ములుతుందేమో ముస్తుంది అనుకున్నా. నీకు సిగ్గు లేదా ఏంటికొచ్చాడు అని ఉంచింది ఉంటుంది. గతి లేక మా గతి లేకుండా అంటే ప్లేస్ అనుకుంటుందమ్మా, ముసుకొక్కదమ్మా. ఏ తిండి లేకపోయినామా పోయి అట్లా అనుకుంటారుగా. మాట్లాడిస్తాను పోయినా వాసన అయితే నీళ్ళు అడగవా? నీళ్ళు అడగవా? నువ్వు నీళ్ళు వేరు అన్నం వేరు కదా. నీళ్ళు వేరు అన్నం వేరు. నీళ్లు తాగకుండా బతుకుతావా? ఏడు బతుకులేమా? బతుకుతావు నీళ్ళు తాగకుండా? బతుకుతాంలే, తాగకుండా ఎవడు ఉండలే. అలా తినకోకుండా కూడా నీళ్ళకి అన్నంకి పెట్టదు నువ్వు ఫిట్టింగ్. అసలు నిన్ను బయట వాళ్ళని అడగడము అసలు నీ తప్పు. ఏంటి నువ్వు అడిగినావు? ఆడ ఇంట్లో పెద్దమ్మలు ఏమన్నా పెద్దమ్మలు చేయదా ఎవరు? కానీ ఏ టేస్ట్ గా టేస్ట్ ఒక్క ముద్ద పట్టు, ఏ టేస్ట్ గా టేస్ట్ ఒక్క ముద్ద పట్టు. ఇది నీ బతుకు. వాళ్ళ నన్ను అనుకునేది కాదు, నువ్వు చేసేదానికి చిల్లరగా ఉంది. ఇన్ని నీతి మాటలు మాట్లాడి చేయి పెడతాను. అది ఇంత కుంభాలు మెక్కొచ్చి మరి చాలేదా? నువ్వే తినే రెడీ అయినావు, నేను ఆకిలో ఉన్న తిండేకి ఏం తప్పైంది తప్ప. నేను ఏది నువ్వు పెడతానని అడుగుతాయి. వీళ్ళు ఏమైనా పెరుగు పచ్చడి చేసింటారా? అది ఇంకేంటి పోయి తీసుకొని సార్ పెరుగు పచ్చడి ఏమైంది అడిగిరాపో. ఇంకేముంది ఇంకా నిమ్మకాయలు ఎరగట్లు కోసండి దాంట్లో నచ్చుకుంటానని చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళీ తింటారు 10 తిన్నట్టు తిండి కూడా. నెమ్మ జీతము ఏడానా ఉండాలి కొద్ది మనిషి అన్నాక రాను అందరూ చెప్పేస్తా మొత్తం అందరికి. పోయి బయట కూడుకుంటున్నాడని చెప్తా. నాటకాలు చేయొద్దు, అది ఆకిలితో అడిగిండొచ్చు, మళ్ళీ దానికి చెడ్డ చేసే అవసరం లేదు. ఏమనే పెద్ద తప్పేం కాదు. ఏమనుకోవాలా? ఒకరి ఆకిలి కోసం ఒకరివే అడగడం తప్ప? ఒకరి ఆకిలి కోసం ఒకరివే అడిగి తప్ప? ఎవరిదో ఆకిలికి నేను పోయి అడిగినా ఇంకా చిన్న మానం మరద లేకుండా పోతే ఇంకో ఊరు ఆకిలంటే ఎప్పుడు అడిగినంట. అవునరా? ఇంకా తుప్పుకొని ఉంచుతారు మనుషులు రోడ్లంతా. ఎవరు నన్నే? నన్ను ముస్తారా? ముస్తారు నన్ను. ఊరు ఆకిలి ఇంకో నడుక. నీ ఆకిలి కోసం నేను పోయినా, నన్ను ఎందుకు ముస్తారు? నీ ఆకిలి కోసం నేను పోయినా,
నన్ను ఎందుకు ఉమ్ముస్తారు? ఉమ్మిస్తే నేను ఉమ్ముస్తారు. ఏ తింటారనో నాకు మొత్తం దీంట్లో నా పేరు వాడినావా? ఎవరు నీ పేరు? ఏదో నీ పేరు వాడు ఏదో స్థలాలు కొట్టేసినట్టు లేకపోతే ఏదో భూ కబ్జాలు చేసినట్టు నీ పేరు వాడుకొని ఏదో దందా చేసినట్టు బిల్డప్ ఇస్తాను. మూసుకో బిర్యానీకి ఏదో నీ పేరు వాడినా అంటబ్బా. మొక్కలు సరిగా 2-3 మొక్కలు ఎక్కువేమను చెప్పు. మళ్ళీ మాట్లాడతావు, మళ్ళీ నా పేరు చెప్పి మళ్ళీ గొప్ప లేపుతాను. ఏం గబ్బు లేపినా? కూర్చో, మళ్ళీ నా పేరు చెప్పు. మరి కూర్చో, కూర్చోరా బొమ్మలో మాట్లాడు. కూర్చోనంతా ఎవడన్నట్లు చేస్తా నా పేరు చెప్పి మధ్యలో ఎవరు కదా? నీ పేరు చెప్పి నేనేమో డబ్బులు వసూలు చేసుకున్నాను? డబ్బులు కాదు, నువ్వు అప్పులు కాదు అన్నానే. అన్నంకే కదా? అన్నంకే వాడిగానే అమ్మ. వాడిని చూస్తే అడగతిన లెక్క ఉన్నాడు. ఏ ముఠా వాడిని చూస్తే అడగతిన లెక్క ఉన్నాడు. ఏ ముఠా తెలుసా? నేను చెప్తే మేము మామూలు పెడతా అంటాము. వాని ఇండ్ల పాటి తినే కూరే నచ్చుతుంది. పొద్దు నుంచి 4 సార్లు వాసన బంద్ అంటాడు. మీరు ఏమనుకోకపోతే పడేయండి. నేనెప్పుడు అన్నా? నువ్వు ఎప్పుడు అన్నావు? మళ్ళీ నేను ఎందుకు చెప్పినాను? ఇంకేని చెప్తావు? లేరు చెప్పేసి నీ అమ్మ జీవితం అసలు ఎవడనగా ఎట్లా ఐడియాలు ఎట్టుకొస్తాను ఇట్లా. ఏముంది ఇంట్లో ఐడియా? మరి అదే కదా, ఓ నా ఆకిలి నీ ఆకిలి కనుక్కొని. నీ ఆకలి నా ఆకలి అనుకో, తప్పేముంది? వాళ్ళు లేరా బయట? సార్ నువ్వేమన్నా ఇచ్చిందో లేదో మటన్ పక్కన అందరికి చెప్తాను అప్పుడే. చూడు అట్లుంటారు బజార్ మాటలు. ఇంటికాడు ఉండే పిల్లగాడు కొడుకు మటన్ బిర్యానీ కావాలని అడుక్కుంటాడు. ఇక్కడ అందరినీ పిల్లగాడు పాపం యావ నుంచి వచ్చి ఇట్లా బతుకుతాడని చీప్ గా మాట్లాడుతున్నాను. నువ్వు వస్తాయి బూతులు వస్తాయి ఇంకా నోట్లకి. అంతటితో చీప్ చేయించుకుంటున్నావు నన్నే. సాయంత్రానికి పరోటాలో ఏమన్నాడు? చెప్పినా నువ్వు వస్తా మళ్ళా అడిగినామనుకో పోయి చెప్పొస్తా. అమ్మ పోయి ఏమని ఏంటికి ఇచ్చామా అని చెప్తా. అసలు ఏంటికి ఇచ్చారమ్మా మీరు? వినపడదా? అసలు నీకేమను కొద్దిగా సిగ్గు మానము లజ్జ ఏం లేదనా? ఎందుకు నీ బాగా నా పేరు చెప్పుకోరే. నీ పేరు చెప్పుకొని అడిగింది బిర్యానీ అడిగిన దానికి కూడా తప్పైపోయింది. నా పేరు చెప్పుకొని కాలనీలు ఏరియాలు ఊరు ప్రాకించుకుంటా పోతావు, వాడుకుంటా పోతావు. దాన్ని ఏమనల్లా? ఏం మంచిగా కోసమే కదా. ఎవరికి మంచి? నీకు మంచా నాకు మంచా? మళ్ళా నా పేరు వాడుతున్నావు లేని నీ పేరు వాడు బిర్యానీ తీసుకుంటే ఎందుకు చీప్ అవుతావు? అంటే మళ్ళీ అంతగానా మళ్ళీ తీనంగా అనుకోరా? మళ్ళా వద్దులే కానీ 60 రూపాయలు డబ్బులు ఇప్పించుకురావు. ఏ చీప్ చెప్పినా నీకోసమే అని పోయి తెచ్చుకోవాలి. ఏమన్నా ఉందా నీకేమన్నా? మనమ్మ జీతము మానము నీకు ఏది లేదనా? నువ్వు ఆడని చావను చాప అమ్మ జీతము ఏమనుకుంటారు ఏమో. తలది అట్లయినా తల దించుకొని ఎట్లా పోవాలి అడిగిపోయి. దించుకొని అంత ఎత్తేం లేదులేను. మామూలు నడుచుకుంటే పోయినా కూడా దించుకొని పోతానవే అనుకుంటారు. నువ్వు ఎక్స్ట్రాలు ఏం చేయొద్దు. నువ్వు ఇంకా దొరికిన ఛాన్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర పరిచయాలు పెంచుకొని కోసేయాలని ట్రై చేసావు. బిర్యానీ ఇచ్చిన వాళ్ళు నీ అప్పుడే మైండ్లో ఏం తిరుగుతుందో కూడా నాకు తెలుసు. మొత్తానికి బిర్యానీ ఇచ్చిన వాళ్ళు రేపు పొద్దున ఏదంతా డబ్బులు ఇరా అని కూడా నీ మైండ్ తిరుగుతుంటది. కట్టి చెప్పినానా? అది నాకు తెలుసు నీ కథలో. ఈ వంకతో నువ్వు లేచిపోయి బిర్యానీ బాగుంది అని, బాగుందమ్మా బిర్యానీ బాగుంది, బాగా చేశారు మేడం బిర్యానీ మాటలు కలిపి ఆడా 5,000 ఏమైనా ఇస్తారా? తెలిసిపోతాయి. అప్పుడే చెప్పినాను అప్పులు చేసుకుని ఊరు నుంచి పారిపోయి వచ్చినాడు ఇటు కానీ చెప్పినా. నువ్వు మళ్ళీ డబ్బుకి వేస్తావు వేసారని. ఏమనంటే మిగిలినది పెట్టండి ఎప్పుడైనా పిలిచని చెప్పిన. అది కూడా అంత బయట ఉన్నాడే పిలిచండి అని కూడా చెప్పిన. చీప్ చేస్తాను ఒక మనిషిని సిగ్గు డబ్బులు నీకేమన్నా? వాళ్ళ పిల్లోడు మాజా పట్టలేదు తీసుకుపోయాను. కూల్ డ్రింక్ వేయించుకప్పు ఇద్దరికి వేయించుకురారా మాజా? ఏమన్నా కొద్దిగా తీసాడు ఉండాల. ఏ సిగ్గులేని పనులోడా పనులు తీసుకుంటా మనిషి అన్నాక ఏం చేసి. మళ్ళీ అమ్మోడు కూడా చెప్పిన వాళ్ళకి ఇది మెయిన్. ఏంది? ఆ పిల్లోనికి తొడలు గజ్జుంది. యాదంటే మీరు ప్లేట్లో పెట్టిద్దంటే ఇంకనే ఆయన అందరికి మీ ప్లేట్ ఇండియన్ ఇండియన్. ఆయన ముస్లాం ఇప్పుడు నుంచి నేను గజ్జిబాబు అంటున్నాను.
రావు ముద్ద పెడతా ఛత్రపతి టైపు. ఏంటండి వీళ్ళు బాగా చేసినారు కదా, బాగున్నా తెలుసు నీకు నుంచి నాకు బాగా. పోయిస్తానా వాళ్ళ ఇంటి కాదు కదా, చదువుతాను మళ్ళా, వాళ్ళ ఇంటి కాదు కదా, చదువుతాను మళ్ళా. మళ్ళీ మంచిగా చేసి వచ్చినాడు ఈ పోయి తెలుసా, పోవడమే కూర్చో చెప్తా. నా పిల్లోడు ఎట్లా ఏం కథ అని చెప్తి. నా పిల్లోడు కష్టపడే టైపే. ఏమైనా సామాన్లు కడిగేకి కానీ, బాత్రూమ్లు కడిగేకి కానీ, బాత్రూమ్లు కడిగేకి కానీ, ముస్లింకి ఏదైనా తెచ్చిచ్చేకి కానీ, హాస్పిటల్ పిలిచేకి కానీ, ట్యాబ్లెట్లు తెచ్చిచ్చేకి, దీనిలన్నిటికీ కాళ్ళన్నా మీకు ఉపయోగపడతాడు. మీ మటన్ బిర్యానీ తినిండే విశ్వాసం ఏడికి పోదు. ఏ గుడ్ల మాడ బాత్రూమ్ దొరుకుతారు నిన్నేమన్నా. మటన్ బిర్యానీ ఎట్లా తింటివి? సిగ్గులేస్తాను చీపు లెక్కరికి మళ్ళా. నా అమ్మ జీతం ఎవడనా మళ్ళా అంత దిగజారిపోకూడదు. మళ్ళా ఇంట్లో మటన్ బిర్యానీ ఎట్లా వేసినావు? ఎవడు నువ్వే పెడతానని తిన్నా. అదే కలిసి పెట్టినా తెలుసా. వాళ్ళు ఇంకోటి వాళ్ళు విషయం కల్పించే టైప్ అంట. ఈడున్న వాళ్ళకి ఎవరైనా ఏదైనా అడిగితే నేను కూడా తింటాను, ఒకవేళ నాకేమైతే నీకు కూడా కానీ అయినా కూడా నీకు ముద్ద పెట్టా పోతే ఇద్దరం పోతావు. కుట్ల మూడు అమ్మాయి నేను ఎక్కువ తిన్నాను, నాకు ఇంత తేడా కొడుతుంది. పోతానా నువ్వునా? సర్లేనా నా ఫస్ట్ చూడండి. నువ్వు బంగారు వీక్కునే అవసరం లేదు, నువ్వు సస్తావు. నువ్వు బంగారు వీక్కునే అవసరం లేదు, నువ్వు సస్తావు. విషయం నాకు ఎక్కుతుందంటే నీకు ఎక్కుతుందనే. నీకు అది కూడా అర్థం కాదనే నువ్వు బతుకుతావు అనుకుంటానేమో. అవునా? నేను ఎక్కువ తిన్నా కాబట్టి నాకు త్వరగా ఎక్కుతుంది. కళ్ళు చూడప్పుడే నీకు ఇంకా ఎక్కుతుంది. నీకు ఉంది రే ఇద్దరం పోతాను, ఇద్దరం పోతాం మటన్ బిర్యానీకి, ఇద్దరం పోతాం పైకి. నువ్వు దండం పెడతా కాపాడు కాపాడినా ఫస్ట్ పోతా చచ్చిపోతాను ఇద్దరు పోతాను మాటిన. అయ్యో మాటిన అయ్యో నా నాటి పెట్టరా పరిగెత్తి బతికించుకో నిన్నే. నువ్వు పరిగెత్తి పోయి బతుకు, నువ్వు బతుకు, నువ్వు బతుకు.